ఓం శ్రీరామ శరణం మమ 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 శ్రీరామ శరణం మమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం అన్న అందరికీ శుభోదయం. ప్రశ్నలు సిద్ధం చేసుకున్న వాళ్ళు చేతులెత్తండి. వసుంధర. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈ దేహాభిమానం జగదనుభవంగా తెలుస్తూ ఉంది. ఇది అర్థమైంది. దేహం మార్పు చెందుతూ ఉంది, దీని వలన దుఃఖమే కలుగుతూ ఉంది అని కూడా అర్థమైంది స్వామి. కానీ ఈ దేహానికి స్థూలత్వం లేదు అన్నది అర్థం కాలేదు స్వామి. మాపై దయయుంచి ఇది వివరణ చేస్తారా స్వామి? సరేనమ్మా వసుంధర, నువ్వు లెక్చరర్ అని విన్నాను. ఏం టీచ్ చేస్తావు? ఏ సబ్జెక్ట్? కెమిస్ట్రీ స్వామి. ఓకే, గుడ్. అంటే మీ సబ్జెక్ట్ని బట్టి మనం తీసుకునే ఉపమానాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎవరికి బోధ చేస్తున్నామో దాన్ని వాళ్ళకి ఎటువంటి అనుభవాలు ఉన్నాయి జీవితంలో అనే దాన్ని బట్టి బోధ అనేది ఉంటుంది. పోతే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే స్థూలత్వం అనేది ఎటు నువ్వు సైన్స్ లెక్చరర్ కాబట్టి ఇప్పుడు స్థూలత్వం అనేది రిలేటివ్ థింగ్. అది అంటే సాపేక్షం అనమాట. అది రిలేటివ్ అని ఎలా చెప్తామంటే ఇప్పుడు సపోజ్ ఈ దేహాన్ని తీసుకుందాం. ఈ దేహము ముందు స్థూలంగా అనుభవానికి వస్తూ ఉన్నది. ఈ స్థూల అనుభవంలో రక్తము అది ద్రవ పదార్థము, మాంసము అది నరాలతోటి కండతోటి కూడుకొని జెల్లీ షేప్లో లేకపోతే ఇంకొంచెం దానికంటే కూడాను ఒక ఫామ్లో ఉంటుంది. అది కొంచెం సొలిడిఫైడ్ స్టేట్లో. దానికంటే ఎముకలు ఇంకా బలంగా ఉంటాయి, సొలిడిఫైడ్గా ఉంటాయి. ఇదంతా వాస్తవానికి దీనికంటే కూడా మనసు సూక్ష్మమైంది చెప్పి చెప్పబడుతూ ఉన్నది. మనసు సహాయంతో కదా శరీరం ప్రవర్తిస్తూ ఉన్నది. మనసు సహాయం లేకుండా ఏది జరగడం లేదు. అయితే మనసు వల్లనే ఇవన్నీ అస్తిత్వం కలిగి ఉన్నాయి కాబట్టి మనస్సే అత్యంత గట్టి వస్తువు, అంటే అత్యంత స్థూలమైనది, అత్యంత సూక్ష్మమైనది కూడా. ఈ దేహానుభూతి అనే దాంట్లో స్థూల సూక్ష్మత్వాలు అనేవి సాపేక్షతతో కూడి అనుభవానికి వస్తున్నప్పటికీ వీటికి అస్తిత్వం అనేది తాత్కాలికం. అంటే ఆ సంకల్ప సమయంలో అది వీటికి అస్తిత్వం తోస్తుంది, కానీ ఆ అస్తిత్వ సమయంలో వాటి యొక్క ప్రభావం అధికంగా ఉన్నట్లుగా దానిని మనం తరించలేనట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇవన్నీ కూడాను కాలనేపథ్యమైనవి. ఏ వస్తువు అయితే, ఏ పేరైతే నీ చెవికి సోకుతూ ఉన్నదో అవన్నీ కూడాను స్థూల సూక్ష్మాల రూపంలోనే ఉన్నాయి. దేనిని నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఒక వస్తువుగా గణిస్తూ ఉన్నావో ఆ వస్తువు కంటే సూక్ష్మమైనది, దానికంటే స్థూలమైనది కూడా ఉంటుంది. కాబట్టి స్థూల సూక్ష్మాలు అనేవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి స్థూలత్వాన్ని సూక్ష్మత్వాన్ని పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఏ వస్తువుని మనం ప్రస్తావిస్తున్నావో ఆ వస్తువులోనే స్థూలత్వము సూక్ష్మత్వము కూడా దర్శనం అవుతుంది సందర్భాన్ని అనుసరించి. తర్వాత తేలింది ఏమిటి అంటే మనసే స్థూలత్వాన్ని సూక్ష్మత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ ఆయా అనుభూతులని అది అనుభవిస్తూ ఉన్నది అనే సంగతి తెలుస్తూ ఉన్నది మనకి. కాబట్టి దేహం అనే తాత్కాలిక అనుభవం ఏదైతే ఉందో
ఈ తాత్కాలిక అనుభవం అని ఎందుకు చెప్తున్నాం అంటే దీనికి ఒక జననము, దీనికి ఒక మరణము, ఒక కాల నిబద్ధత అనేవి కనిపిస్తున్నాయి దేహానికి. ఇది తాత్కాలికం అవుతుంది. ఈ అనుభవ కాలంలో మాత్రం ఇది అత్యంత ప్రభావశీలిగా ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి కోరిక గురించి మనం చెప్పుకున్నాం. క్రొత్త కోరికకి బలం ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. ఇది ఒకానొకప్పటి క్రొత్త కోరిక. ఇది స్థూలత్వాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు ఈ దేహం అనేది ఆ క్రొత్త కోరికకి జననం ఉంటుంది, మరణం ఉంటుంది. సో అనుభవ కాలంలో స్థౌల్యం అనేది కనిపించినప్పటికీ నిజానికి అనుభవానంతరం ఇదేమిటి? ఆ ప్రశ్నకే సమాధానం కావాలి మనకి. ఇప్పుడు కెమిస్ట్రీ అంటే రసవాదం కదా తెలుగులో చెప్పుకునేది. ఈ రసాలన్నీ ఏమిటి? ఇవన్నీ కూడాను జనన మరణాల అంతర్గతమైన వ్యవహారాలే. దానికి ముందు, జననానికి ముందు ఏ రసము లేదు, జననం తర్వాత ఏ రసము భావించబడదు, భావనకు అందేది కాదు ఆ రసం. కానీ అది లేనిదే వీటికి అస్తిత్వం లేదు. వీటికి అస్తిత్వం కనపడుతున్నప్పటికీ ఒక మొదలు, ఒక తుది అనేది కనిపిస్తూ ఉన్నది. మొదలు తుది లేని దాని నుంచి ఉత్పన్నమైనది మొదలు లేని తుది లేనిదే నిజానికి. కానీ ఆ అనుభవ కాలంలో అలా కనిపించదు. ఇదే భ్రాంతి, మాయ అనే పేరుతో చెప్పబడుతున్నది. ఈ విధంగా ఇంకొంచెం నీవు దీని మీద ధ్యాస పెట్టినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, స్థూలత్వం అనేది అనుభవం మాత్రమే తప్ప నిజానికి లేదు. అట్లనే సూక్ష్మత అనేది కూడాను అనుభవం మాత్రమే తప్ప స్థూల సూక్ష్మాలకి వాస్తవానికి పరమతత్వం నందు అస్తిత్వమే లేదు అనే విషయం నీకు అర్థమవుతుంది. అప్పుడు సమస్తమైన భ్రాంతులు కరిగిపోతాయి. నేను, నాది, నా వాళ్ళు కాని వాళ్ళు, ఇది మంచిది, ఇది చెడ్డది ఇత్యాది విషయాలన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోయి కేవలత్వం ప్రకాశిస్తుంది. ఆ స్థితి అవర్ణనీయం. తనకు తానే వర్ణించుకోవటానికి కూడా తన గురించి కుదరని పని. వర్ణించుకోవడం మొదలు పెడితే తాను సెకండ్ పర్సన్గా నిలబడి తొలి పర్సన్ అయిన తన్నే ఆరాధించుకోవటం అనే కార్యక్రమం వస్తుంది. ఇదే సమస్తమైన మతాల యొక్క, భూమి పుట్టిన దగ్గర నుంచి బ్రహ్మదేవుడు ఆదిగా కలిగిన ఆ మహాగురువుల యొక్క బోధన, అనుభవము కూడా. అది ఏ రూపాల్లో కనపడచ్చు. బుద్ధుడి రూపంలో కనపడచ్చు, జీసస్ రూపంలో కనపడచ్చు, ఆయనకు ముందు సాల్మన్ రూపంలో కనపడచ్చు, ఇంకా ఆయన కంటే ముందు వాళ్ళ రూపంలో కనపడవచ్చు, బుద్ధుడి కంటే ముందు వాళ్ళ రూపంలో కనపడవచ్చు, రాముడి రూపంలో కనపడవచ్చు, అంతకుముందు నారద భగవాన్ రూపంలో కనపడవచ్చు, సనక సనందనాది బ్రహ్మపుత్రుల రూపంలో కనపడవచ్చు, సాక్షాత్ బ్రహ్మదేవుని రూపంలోనే కనపడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇదే పరమ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తన స్వరూపాన్ని తాను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఈ జ్ఞానాన్ని కనుక అభ్యాసం చేసినట్లయితే స్పష్టంగా అన్ని మతాలు, అన్ని అభిప్రాయాలు, అన్ని అనుభవాలు ఒక్కచోట అలా ఆటంకం లేకుండా లయమైపోతాయి. ఆ లయంలో సుఖం ఉంటుంది. ఆ సుఖం పరమసుఖంగా పరిణమిస్తుంది. ఇలా సమస్తాన్ని లయం చేయటమే సాధన. అన్ని లయమైపోతే, విశ్వమే నీలో లయమైపోతే, అన్యమేమి తోచండి ఆ స్థితి యందు నీకు బంధం లేదు, మోక్షం లేదు, కేవలత్వం. ఇది తత్వం. కాబట్టి ఆ కేవలత్వం నందు అది స్థూలమా సూక్ష్మమా అనే ప్రశ్న ఉదయించదు. ఉన్నది అదే. కాబట్టి దానికంటే గట్టి వస్తువు ఉంటే సూక్ష్మం అవుతుంది, దానికంటే మృదువైన వస్తువు ఏదైనా ఉన్నట్లయితే అది స్థూలం అవుతుంది. మరి అలా అటువంటిది సంభవించదు కదా అద్వయ వస్తువు నందు. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. కాబట్టి తక్కినవన్నీ కూడా మనం చేసుకునే సిద్ధాంతాలు కానీ, మన అభిప్రాయాలు, మన అవగాహనలు కానీ ఏదో ఒక ఇల్యూజనరీ పాయింట్ మీద నిలబడి అక్కడి నుంచి మన రచన అంతా సాగిస్తాం, వాదనలన్నీ చేసుకుంటూ ఉంటాం. ఒకదాన్ని అంగీకరించాం, దాని గురించి మాత్రం చింతన చేయటం లేదు. ఆ కారణం చేత ఈ భ్రాంతి యందు జీవుడు మునిగిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి ఇది ఎక్కడ బేస్ ఉందని చెప్పి ఆలోచన మొదలు పెట్టాడో
ఇప్పుడు మనం చేస్తున్న విధానం, రాముడు వారు పలుకుతున్న విధానం, ఇప్పుడు వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులు చెప్పబోయే విధానం అనమాట. ఆ విధానంలో ఎప్పుడైతే వెనక్కి వర్క్ చేసుకుంటూ వెళ్ళాడో అక్కడ పని జరుగుతుంది. వెనక్కి వర్క్ చేసుకుంటూ వెళ్ళటం, స్వానుభవము, ఈ రెంటిని పోల్చి చూసుకుంటూ పెద్దల మాటని ఆలంబనగా తీసుకొని అభ్యాసాలు కొనసాగించాలి. ఆ పెద్దల మాట గురువు రూపంలో ఉంటుంది. ఇది దారి. దీంట్లో ఏమి రహస్యాలు లేవు. ఆలోచన చేయకపోతే ఈ రహస్యం ఎప్పటికీ వీడేది కాదు. అందువల్లనే దీన్ని పరమరహస్యం అనే పేరుతోటి చెప్తుంటారు, రాజగుహ్యం అనే పేరుతోటి కూడా చెప్తూ ఉంటారు, మాయ అనే పేరుతోటి, భ్రాంతి అనే పేరుతోటి, ఎన్ని పేర్లతోటైనా దీన్నే చెప్తున్నాం మనం. ఆయా భాషల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా గురువులు, ఆయా శిష్యులు సందర్భాలను అనుసరించి టెర్మినాలజీ మారిపోతూ ఉంటుంది, కానీ విషయం మాత్రం ఒకటే. క్లియర్? ఇప్పుడు స్థూలత్వం లేదు అన్నదానికి ఏమిటన్నది చూసుకో. ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని మళ్ళీ మళ్ళీ విని. ఓకే ఓకే స్వామి, అర్థమైంది స్వామి. థ్యాంక్ యూ. శ్రీధర్. జై శ్రీరామ్ గురువు గారు. మనకి సైట్ లో ఇచ్చిన షార్ట్స్ లో ఒక దాంట్లో నుంచి అడుగుతాను గురువు. ఈ సుఖం కావాలా బాబు అన్న దాంట్లో 7, 8, 9 పాయింట్లు గురువు గారు. 7వ పాయింట్ సద్గురువును అన్వేషించు, నిన్ను నీవు ఉద్ధరించు. 8వ పాయింట్ నీ పనేమిటి తెలుసుకో, నిన్ను నీవు కలుసుకో. 9 నీలోని మంచి చెడులను గమనించు, మంచిని పంచు, చెడును త్రుంచు అన్నారు గురువు గారు. ఇక్కడ ఎవరికి వారు తాము మంచివారే అనుకుంటారు కదా, మరి వారి చెడును గురించి ఎలా తెలుసుకోగలరు అనేది డౌట్ గురువు గారు. తర్వాత నీ పనేమిటో తెలుసుకో, నిన్ను నీవు కలుసుకో అన్నారు కదా గురువు గారు. అది కూడా కొంచెం అర్థం కాలేదు. ఓకే, మంచి చెడు అనే దానికి సామాన్యమైన అర్థం, విస్తృత అర్థమైన ఏదైనా ఏమిటంటే, నీకు ఏది సుఖాన్ని ఇస్తుందో అది మంచి. సుఖాన్ని ప్రసాదించి కూడా తర్వాత అది కష్టాన్ని కలగజేస్తుంటే అది చెడు. అర్థమవుతుందా? ప్రతి మనిషి కూడా తనకు సుఖం కావాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ సుఖం కోసం చేసే ప్రయత్నంలో అతడు అనుసరించే విధానాన్ని అనుసరించి అతడికి సుఖము శాశ్వతంగా కలగటమా, లేకపోతే సుఖము తాత్కాలికంగా కలిగి వెనువెంటనే దుఃఖం ప్రాప్తించటమా అనేది ఉంటుంది. దుఃఖకాలంలో నేను చేసిన పని మంచిది కాదు అని అనిపిస్తుంది, సుఖకాలంలో మంచి పనే చేశాను నేను అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏది తిరిగి దుఃఖంగా పరిణమించదో అది మంచి. అదే నీ పని కూడా. నీ పని ఏమిటో తెలుసుకుంటే అదే. ఇక్కడ ఏమిటి ఇప్పుడు అంటే, నేను శ్రీధర్ కుమార్ అనే అస్తిత్వం అనే ఆ దేహాన్ని నువ్వు అంగీకరించినట్లయితే ఈ జననాన్ని, అది తాత్కాలికంగా మంచి అనే అనిపిస్తుంది, కానీ దాని అవసరాలు అనేవి నిత్యం నేను దుఃఖంలో ముంచుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా నీకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. స్వల్పమైన సుఖము, స్వల్పమైన తృప్తి, ఆ తర్వాత మరలా అతృప్తి, నిరాశ ఎదురవుతూ ఉంటాయి. అదే నీ వాస్తవ స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావనుకో, అది నీ పని అనమాట. ఆ పని కనుక మొదలు పెడితే నీకు గురువు అవసరం అవుతాడు. పని మొదలు పెట్టని వాడికి గురువులు ఎంత వెతికినా కనపడ్డు. ఎందుకంటే వేషాలు చాలా మంది వేసుకొని ఉంటారు. వేషాన్ని బట్టి నువ్వు చేరితే పని కాదు. ఎంతో మంది ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఆ ఉపన్యాసాలతోటి నీకు పని కాదు. నీ అన్వేషణతోటి నీకు పని అవుతుంది. నీ అన్వేషణ మొదలైనప్పుడు నీకు సద్గురువు నీ చెయ్యి చల్లగా అలా పట్టుకుంటాడు, వెచ్చగా పట్టుకొని ఆయన ఏం కావాలి నాయన అని అడుగుతారు. సుఖం కావాలా బాబు అని అడుగుతాడు. అడిగి ఆ 10 పాయింట్లో 10, 11, 12 పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ. అవును గురుగారు. ఈ పాయింట్స్నే వివరించి ఇది ఇలా చేసుకో అని చెప్పి చెబుతారు. దాంట్లో ఏమున్నాయి, నీకు లౌకిక జీవనంలో సుఖం ఉంటే తప్ప కష్టకాలంలో నువ్వు మిగతా వైపు చూడటానికి అవకాశం ఉండదు. కాబట్టి లౌకిక జీవనాన్ని సుఖవంతం చేయటం ఎట్లా అంటే, కష్టరహితం, చాలా తక్కువ రిస్క్ తోటి జీవితాన్ని గడపటం ఎట్లా,
అలానే నీ పరమ ప్రయోజనాన్ని సాధించుకోవటం ఎట్లా అనే 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ దారిలో నీ అభ్యాస విధానము క్రమంగా గురువుని అనుసరించి ఆ పనిలోని మునిగిపోవటం అనే సందేశం ఉన్నది దాంట్లో మొత్తం. సుఖం లభ్యం అవుతుంది అనమాట. ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వబడింది. ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పు. అంతే గురువు గారు, అర్థమైందండి. ఒక్క నిమిషం గురువు గారు, యశోధరాడు. జై శ్రీరామ్ స్వామి. స్వామి, కోరిక, దురవస్థ, తోడు దొంగలు, అహంకారం వీటి స్వగ్రామం అంటూ ఆ గ్రామాన్ని వర్ణించారు కదా స్వామి. అలా చెప్తూ సృజనేచ్ఛ ఆ ఊరి ప్రవేశ ద్వారం, విరమణేచ్ఛ ఆ ఊరికి ముక్తి ద్వారం అన్నారు స్వామి. ఇక్కడ ఈ సృజనేచ్ఛ అనేది ఒక్కసారి చెప్తారా స్వామి? ఆసక్తియే సృజనేచ్ఛ, స్వామి. అనాసక్తి విరమణేచ్ఛ. ఎప్పుడు నీకు దృశ్యం నందు భ్రాంతి కలిగి ఆసక్తి కలిగిందో అది సృజనేచ్ఛ అవుతుంది. నీకు తెలియకుండానే సృష్టి జరిగిపోతూ ఉంటుంది. నీ నిర్ణయాలు వస్తూ ఉంటాయి, నువ్వు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటావు, దాని గురించి చర్చించుకుంటూ ఉంటావు. చర్చించుకొని దానికి ఒక ఫలితం వస్తుంది కదా, చర్చ ఫలితంగా ఒక నిర్ణయం వస్తుంది కదా, ఆ నిర్ణయమే నీకు బంధనం అవుతుంది. సో సృజనేచ్ఛ అనే మాట నేరుగా చెప్పాను. వాస్తవానికి అది ఆసక్తి అన్నమాట. ఆసక్తి నుంచి ఇదేమిటి తెలుసుకోవాలనేదే నువ్వు సృష్టి మొదలైందా. సో అది నీకు అహంకారాన్ని ఇస్తుంది. ఈ అహంకారం ఎంతగా విస్తృతమైనదంటే దాని విస్తృతికి అంతేమీ ఉండదు. దాంట్లో దారులని, ఆ దారిలో మంచి చెడులనే దారులని, వాటి కోడళ్ళని, అక్కడ మంచి చెడులనే అంటే శాస్త్రీయత అశాస్త్రీయత అనే దారులు, మంచి చెడులనే కోడళ్ళు అన్నాం. అంటే ఏంటి, శాస్త్రీయత అశాస్త్రీయత ఒక చోట క్రాస్ అవుతున్నప్పుడు మంచి చెడులు కూడా అక్కడ క్రాస్ అవుతాయి. అర్థమవుతుందా? ఆ కోడళ్లలో మంచి నమ్మేవాళ్ళు, చెడు నమ్మేవాళ్ళు, 2 రకాల వాళ్ళు ఉంటారు వర్తకులు. వాళ్ళది ఆయా నాడీ వ్యవస్థ లాగా శరీరంలో మరలా ఉపవీధులు అనేవి ఉంటాయి. వాటిల్లో కూడా మరలా వాళ్ళ దృష్టులను అనుసరించి ఆ వీధులన్నీ కూడా తయారవుతాయి. ఈ అహంకారం ఈ విధంగా నిరంతరం విస్తరిస్తూ ఉంటుంది. ఈ లోపల ఉండే వాళ్ళే దాన్ని విస్తరింపజేస్తూ ఉంటారు. సో ఎట్లా మరి ఆ ఊర్లో ఉన్నంతసేపు కూడాను స్వల్ప సుఖ స్పర్శ, నిత్యంగా వదలకుండా ఉండే దుఃఖము కనిపిస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడటం ఎట్లా అంటే విరమణేచ్ఛతోటి బయటపడగలుగుతాం. ఏమిటా విరమణేచ్ఛ? కంటికి కనపడే దాని యందు ఆసక్తిని వీడి ఆత్మ యందు ఆసక్తిని కనుక కనబరిచినట్లయితే ఆసక్తియే నిన్ను ముక్తి ద్వారం దగ్గర నిలబెడుతుంది. అర్థమైంది కదా? అప్పుడు ఆ ఆసక్తినే నీవు అనాసక్తి అని పిలుచుకుంటావు పని అయ్యేదాకా. నిజానికి నీకు దగ్గర నుంచి ఆసక్తి ఎప్పటికీ పోదు. ఆసక్తి ఆత్మయందా అనాత్మయందా? ఆసక్తి ఆత్మయందా అనుభూతి ఎందా? దేని ఎందు అన్నదాన్ని అనుసరించి ఆసక్తి అజ్ఞానపు స్పృహ ఎందా, ఆసక్తి పరమజ్ఞానం ఆత్మీయ స్పృహ ఎందా అనే దాన్ని అనుసరించి నీకు అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పరమజ్ఞానం బోధపడిందో, అనుభవానికి వచ్చిందో, అప్పుడు అహంకారం అనేది సర్వాహంకారంగా మారిపోతుంది. అంటే నేను యశోమతిని అనే అహంకారం, శ్రీధర్ కుమార్ని అనే అహంకారంగా కాకుండా జరిగిపోయిన, ప్రస్తుతం కనపడుతూ ఉన్న, రాబోయే సృష్టి స్వరూపం ఏదైతే ఉందో, వీటన్నిటా కూడా నేను నేను నేనని ఎన్ని గొంతులు వినిపిస్తాయో, ఈ విశ్వమంతా కూడా కలిపి నేను అని ఒక గొంతుగా ఎట్లా ఇది వినిపిస్తూ ఉన్నదో, ఇదంతా నీ స్వరూపంగానే కనిపిస్తుంది. ఇది సర్వాహంకారము అంటాం. ఈ సర్వాహంకారం వల్ల దోషం లేదు. పరిమిత అహంకారం వల్ల దోషం వస్తుంది. అప్పుడే దాన్ని అహంకారం అనే పేరుతోటి చెప్తాం. సర్వాహంకారాన్ని కేవల జ్ఞానం అని, పరమసత్వాన్ని కేవల సత్వం అని, ఇట్లా రకరకాల పేర్లతోటి, శుద్ధ సత్వం అని, ఇలా పేర్లతోటి చెప్తారు ఎన్నో విధాలుగా. ఏ పేరుతోటి చెప్పినా సరే అద్వైత్వం అనేది, అజ్ఞాన రాహిత్య స్థితి అనేది అక్కడ విషయం. క్లియర్? క్లియర్గా ఉంది. ఇంకేమున్నాయి?
ఇంకంతే స్వామి. అంతే స్వామి. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్ గురువు గారు. ఇంకెవరున్నారు నాన్న అడిగేవాళ్ళు? ఎనిమిది మంది కలిశారు, 9 మంది, 8 మంది, ముగ్గురే అడిగారు. మిగతా వాళ్ళు ఎందుకు వచ్చినట్లు ఇక్కడికి? యూట్యూబ్లో వినొచ్చు. ఓకేనన్నా, కానీ మీరు ప్రశ్నించాలి. ఆలోచన వాళ్ళు చేస్తూ ఉంటే దీని గురించి ఇప్పుడు ఎవరమ్మా ఇప్పుడు నాతో మాట్లాడేది? జై శ్రీరామ్ స్వామి. శ్రీనిధి స్వామి. శ్రీనిధి, ఓకే. సో ఆలోచనల విచారణ అయితే చేస్తూ ఉండాలి. విచారణ చేసే వాళ్ళకి సంశయాలు కలుగుతాయి. సంశయాలు కలిగే వాళ్ళు తీర్చుకోవడానికి ఈ వేదికని వాడుకుందాం. యూట్యూబ్లోంచి నేరుగా అడగలేరు కాబట్టి. సో ఇది సంగతి. ఇంకా తక్కిన వాళ్ళు అందరికి ఇదే. సో ప్రశ్నలు ఉంటే జూమ్లోకి వద్దాం, ప్రశ్నలు లేవు మాకు అనుకుంటే దాంట్లో వెళ్దాం. మధ్యలో మాకు మీరు చెప్పేటప్పుడు వచ్చే ప్రశ్నలకి మాకు సంశయాలకి మీరు సమాధానం చెప్తారు కాబట్టి అప్పటికప్పుడు వచ్చే ప్రశ్నలు నేను అడుగుతామని చెప్పి అనుకుంటే రావచ్చు. అదర్వైజ్ ఏంటంటే మ్యూట్ అన్మ్యూట్ ఇది ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రశ్నలతో సిద్ధంగా ఉంటే కనుక మీరు. ఇది సంగతి. ప్రతిరోజు మీరు పాత వాటిని కూడా వినడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఆ రోజు క్లాస్ని ఎక్కువ సార్లు వినటానికైనా ప్రయత్నం చేయండి. ఇది ఆశువుగా చెప్పుకుంటున్న వెళ్తున్న విషయం కాబట్టి వాక్య నిర్మాణం అనేది కొంచెం ఒక మాట ముందు వెనక అవుతుంటాయి. వాటిని గమనించుకొని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రింట్ చేసేటప్పుడు వ్రాత రాసేటప్పుడు ఆ పొరపాటు రాకుండా చేస్తాం, కానీ మాటలు అలా ఆశువుగా చెప్పేటప్పుడు మాత్రం ఎంతటి వాళ్ళకైనా సరే ఒక మాట ఒకటి ఎక్కువగా అధికంగా రావటం కానీ, లేకపోతే మళ్ళీ పలకటం కానీ, దానికి సమాంతరంగా ఉండే పదాలు పర్యాయ పదాలు ఏవైతే ఉంటాయో అవి అంటూ ఉండటం కానీ, ఇది వాళ్ళ బాణి. ఇప్పుడు మీ గురువు గారికి ఒక బాణి ఏదో ఉంటుంది, ఒక అలవాట్లు కొన్ని ఉంటాయి. వాటిని కూడా అవగాహన చేసుకొని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పనికొచ్చే దాన్ని తీసుకొని తక్కిన వాటిని అర్థం చేసుకోవటానికి చెబుతున్నారు సపోర్టింగ్గా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దానిని ఓర్చుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది. ఏ పని చేసేటప్పుడైనా ఓర్పు ముఖ్యం. ఇది తప్పదు. ఒక పుస్తకం చదివేటప్పుడైనా మొదలుపెట్టిన క్షణంలోనే పుస్తకం పూర్తి అవటం అనేది ఉండదు కదా. చివరి వరకు కూడా మనం ఉత్కంఠతో చదువుకుంటూ పోతే గాని పని కాదు, ఆసక్తితో చదువుకుంటూ పోతే గాని. అలానే ఈ బోధ కూడా ఇలానే ఉంటుంది. ఇలా కాకుండా ముందుగా తయారు చేసి పెట్టుకున్న దీనిని చదవటం అయితే, ఆ ప్రతిని చదవటం అయితే ఎక్కడ దోషం అనేది దొరలదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు సందేహం కలిగితే, ఇది పొరపాటున అన్నారా, అసలు మాట అదేనా అని చెప్పి సందేహం కలిగితే, ఇదిగో ఆదివారం నాడు ప్రశ్నించండి. ప్రశ్నిస్తే పని జరుగుతుంది. నేను నీవు కలిసి సాధన చేస్తున్నాం, నేను మీరు కలిసి కాదు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ 1 to 1, ఒకరికొకరు అంతే. ఎవరు ఈత రాని వాళ్ళు అయి ఉన్నారో వాళ్ళని రక్షించాలి. వాళ్ళని రక్షించడానికి పోయినప్పుడు ఒకరిని పట్టుకొని లాగుతారు కానీ గుంపును పట్టుకొని లాగరు కదా. ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నదో ఆ సమస్య తీరిస్తే పని జరుగుతుంది. కాబట్టి నీతో పాటు ఉన్నది నేను ఒక్కడే అనే విషయాన్ని, నీ గురువు ఒక్కడే అనే విషయాన్ని మాత్రమే నువ్వు ఎప్పుడు స్పృహ యందు ఉంచుకోవాలి. తోటి వాళ్ళు ఉన్నారు, నేను అడగలేను, విడియపడతాను అంటే అది అజ్ఞానంలోంచి ఇంకా పరిణతి చెందవలసిన బాల్యం నుంచి, బాలత్వం నుంచి వచ్చిన నిర్ణయం. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు సాధన చేస్తూ ఉన్నాం. దీనికి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నీవు
నీ దేవుడు, దట్స్ ఆల్. ఆయనతోటే సంభాషించు. లేకపోతే నీవు నీ దేవి, నీ తల్లి జగన్మాత, నీ ఆరాధ్య దైవం, ఏ రూపంలో అయినా సరే. సో గురువు రూపంలో ఉంటున్నది ఆ దేవియే, సమస్తమైన రూపాల్లో ఉంటున్నది ఆ దేవియే. కాబట్టి జగన్మాత అనే భావనతోటి కానీ, జగత్ ప్రభుడు అనే భావనతోటి కానీ 1 to 1గా మాత్రమే సాధన జరగాలి. ఇతరం కనిపించిందా వ్యభిచారం అవుతుంది. భగవంతుడు గురుడు మాత్రమే కనిపించాడా, అది సాధన అవుతుంది. ఇది తత్వం. ఇతరం కనిపిస్తే సాధనా విధానాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు లోకంలో పాటించే విధానాలు అన్నమాట. ఇది ధర్మం, ఇది అధర్మం అని చెప్పబడే వివేచన అంతా అక్కడ సందర్భం అవుతుంది. అలా కాకుండా ఒక్క గురువుని అంటి పెట్టుకొని ఉన్న దగ్గర ఇది ఉత్పన్నమే కానే కాదు. తక్కినవన్నీ ప్రక్కకు తీసేశాం కాబట్టి. అన్నీ కలగలిపి దీన్ని దాన్ని కూడా చేస్తాను అని చెప్పి అనుకుంటే కనుక పని కాదు. ఇది సంగతి. ఈ విషయాన్ని గుర్తించండి. పరమతత్వం ఇది. నీ కంటికి కనిపించేదంతా ఆత్మగా కనుక కనపడుతున్నట్లయితే దోషం లేదు. కంటికి కనిపించేది అన్యంగా తోస్తూ ఉన్నట్లయితే దోషం వస్తుంది. ఆ అన్యత్వం అనేది కనుక ఈశ్వరుడైనట్లయితే సాధన అవుతుంది, సిద్ధి కలుగుతుంది. ఇది తత్వం. దీన్ని మళ్ళీ 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 వినండి, అప్పుడు అర్థం అవుతుంది. సంశయం కలిగితే మళ్ళీ కామెంట్ రూపంలో పెట్టడమో లేకపోతే రాసుకొని ఉంచుకొని నెక్స్ట్ వచ్చే ఆదివారం అడగడమో ఆ ప్రయత్నం చేయండి. జై సద్గురు రామ్. జై సద్గురు రామ్ స్వామి. జై సద్గురు రామ్ స్వామి. జై సద్గురు రామ్.